హలో అండి. ఈరోజు మనము 9th క్లాస్ సెకండ్ లెసన్ ఏదైతే ఉందో అదేంటది గానే వాలి చిడియా. ఈ లెసన్ ఏదైతే ఉందో ఆ లెసన్ గురించి తెలుసుకుందాం. దీని పార్ట్ 1లో మీకు చూసారంటే దాంట్లో పిక్చర్ దాని యొక్క డిస్క్రిప్షన్ అంతా ఇచ్చున్నాను. అండ్ రైతులు మనకి ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి అని కూడా దాంట్లో చెప్పున్నాను అనమాట. సో మీకు వర్క్ ఇవ్వడానికి కూడా ఈజీ అవుతుంది. సో ఈరోజు పార్ట్ 2లో లెసన్ స్టార్ట్ చేద్దాం మనం. एक राजा था, అనగనగా ఒక రాజు ఉండేవారు. वह बहुत ही सुंदर महल में रहता था. वह बहुत ही सुंदर महल में, సుందర్ అంటే ఏంటి, బ్యూటిఫుల్ అంటే అందమైన, మహల్ మహల్ అంటే ప్యాలెస్. సో మహారాజులు అంటే ఎక్కడ ఉంటారండి, పెద్ద పెద్ద భవంతుల్లో ఉంటారు కదా, వాళ్ళు పెద్ద పెద్ద ప్యాలెస్లో ఉంటారు కదా. సో ఈ మహారాజు కూడా చాలా అందమైనటువంటి ప్యాలెస్లో నివసించేవారు అనమాట. ఉసే అప్నే మహల్ పర్ బహుత్ గర్వ థా. సో ఆయనకి ఆయన మహల్ అంటే చాలా గర్వ. గర్వ అంటే ఏంటి, ప్రైడ్. అంటే ఎవరి దగ్గర లేదు, నా దగ్గర ఉంది, సో దానికి నేను గర్వపడతానా లేదా. సో అదేవిధంగా ఆయన కూడా ప్రైడ్ అనమాట. ఏమని, ఎవరి దగ్గర ఇంత అందమైనటువంటి భవంతి లేదు, సో నా భవంతికి మించినటువంటి అంటే నా మహల్కి మించినటువంటి మహల్ ఇక్కడ ఎక్కడ ఇంకా లేదు అని ఆయన ప్యాలెస్ అంటే ఆయనకి చాలా గర్వం అనమాట. సంసార్ కే కోనే కోనే సే యాత్రి మహల్ దేఖ్నే ఆతే తే. సంసార్ అంటే ప్రపంచం, దునియా అంటారు అనమాట. కోనే కోనే సే ఎక్కడెక్కడి నుంచో, నలుమూలల నుంచి, ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల నుంచి, ఎక్కడెక్కడ దేశాల నుంచి, విదేశాల నుంచి వచ్చారనమాట. యాత్రి, యాత్రి అంటే ట్రావెలర్స్. ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారు, కొంతమందికి అదొక హాబీ లాగా ఉంటుందండి. సో మెయిన్ ప్లేసెస్కి వెళ్ళడం, సో అక్కడ ఎలా ఉంది ఏంటి అని ప్రకృతి అవంతా ఫోటోషూట్ చేయడం, దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయడం, అది వాళ్ళకి ఒక జనరల్ హాబీ లాగా ఉంటుందన్నమాట. సో అటువంటి ట్రావెలర్స్ ఏం చేశారు, ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచి ఈయన భవంతిని చూడడానికి వస్తూ ఉన్నారు అన్నమాట, ఈ మహల్ని చూడడానికి వస్తూ ఉన్నారు. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. యాత్రియోं ने, ఎవరైతే ఇలా ట్రావెల్ చేస్తూ ఉన్నారో యాత్రులు, ఆ యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యాత్రా వర్ణనమే. సో ఇలా ట్రావెల్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది బుక్స్ రాస్తూ ఉంటారు, ఇంకొంతమంది ఏదైనా నావెల్స్ ఏదైనా మ్యాగజైన్స్కి ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సాక్షి లేదా మామూలు పేపర్స్లో చూసామనుకోండి, సమ్మర్కి ముందు మనకు ఒక కాలం వస్తుంది, ఏమని, అరకు వెళ్ళాలా, ఎలా వెళ్ళాలి ఏంటి, అక్కడ ఏ ప్లేసెస్ ఇంపార్టెంట్ ఏమి అనేసి అని కొంతమంది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఏ హోటల్స్ బాగుంటాయి, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అని. సో అటువంటి వాళ్ళు ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళు రాసినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. సో వాళ్ళు రాసినటువంటి ఆ యాత్రావర్ణన్ పుస్తకాల్లో చాలా విషయాలు మహల్ గురించి రాశారంట. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था. సో ఈ మహల్ గురించే కాకుండా ఒక పాడేటటువంటి పక్షి గురించి కూడా వాళ్ళు తమ బుక్లో రాసుకొని ఉన్నారు. महल के पास जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी. यह चिड़िया कहाँ रहती थी. ఈ పక్షి ఎక్కడ ఉండేదంటే మహల్కి దగ్గరగా ఉండేటటువంటి ఆ అడవిలో నివసించేది, చాలా అందంగా పాటలు పాడుతూ ఉండేది అని అంటూ ఉన్నారు. సో ఇదంతా కూడా రాజు చూస్తూ ఉన్నాడండి. రాజానే ఇస్ చిడియాకు కభీ నహీ దేఖా థా. సో రాజుగారేమో అదే ఊర్లో ఉన్నారు, అక్కడే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు, కానీ రాజుగారు ఎప్పుడు కూడా ఆ పక్షి గురించి వినలేదు, చూడలేదు. యాత్రిयों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. యాత్రికులు రాసినటువంటి యాత్రావర్ణన పుస్తకం చదివాక మహారాజు గారికి ఆ అందమైన పాట పాడే పక్షి గురించి తెలిసింది. రాజానే ఉస్ చిడియాకో దేఖనా చాహా. రాజుగారికి అనిపించింది, నేను ఈ పక్షిని చూడాలి, ఇంతమంది రాశారు ఈ పుస్తకంలో, అంటే నా మహల్కి దీనిగా రాశారు అని అంటే ఖచ్చితంగా ఇది ఎంతో కొంత నిజమై ఉండాలి, చాలా బాగా పాడుతూ ఉండాలి, ఇంతమంది రాశారంటే, కాబట్టి నేను తప్పకుండా ఈ పక్షిని చూడాలి అని అనుకున్నాడు. ఇస్లియే అప్నే సేవకో, సేవకో అంటే ఏంటంటే
సేవక్ అంటే సర్వెంట్స్. తమ సేవకుల్ని పిలిచి ఏం చేశాడు ఆయన? सेवकों को बुलाकर कहा, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. जाओ जंगल में उस चिड़िया को पकड़ लाओ, मैं उसका गाना सुनना चाहता हूँ. మీరెప్పుడు కూడా నాకు ఆ పక్షి గురించి ఎందుకు చెప్పలేదు? వెళ్ళండి, వెళ్ళి ఆ పక్షిని పట్టుకురండి, నేను దాని యొక్క పాట వినాలి అని అన్నారు. ఇంకా ఏమవుతుందండి, రాజుగారు అంత గట్టిగా ఆదేశించాక సో వెంటనే ఏమైంది? राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था. यहाँ पर क्या है कि राजा ने उस चिड़िया को कभी नहीं देखा था और उसके सेवक जो हैं అంటే ఆయన సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ పక్షిని చూడలేదండి. और ना ही पूरे दरबार में इस विषय के बारे में कुछ जानते थे. సో కేవలము వాళ్ళు చూడకుండా పోవడమే కాదు, ఎవరికి అసలు అలాంటి పక్షి ఉందని కూడా తెలియదు. चिड़िया को ढूंढने సైనిక్ జంగల్ మే గయే. చిడియా కో ఢూంढने అంటే వెతకడం, సెర్చ్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ మొత్తం అడవంతా కూడా తిరగడం మొదలుపెట్టారు. ढूंढते उन्हें एक लड़की मिली. వెతుకుతూ ఉండగా ఒక అమ్మాయి కనిపించింది ఆ అడవిలో. जिसने चिड़िया को गाते हुए देखा था. సో ఆ అమ్మాయిని అడిగారు, ఏమమ్మా నీకు ఇలాంటి పక్షి గురించి తెలుసా అంటే, నాకు తెలుసండి అని చెప్పింది అనమాట. गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली, हाँ मैं जानती हूँ उस गाने वाली चिड़िया को. ओह वह कितने मधुर स्वर में गाती है. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते पर अपना मीठा मीठा गाना सुनाती है. इससे मेरी सारी थकान दूर हो जाती है. సో ఇక్కడ అమ్మాయి ఎప్పుడైతే అమ్మ నీకు ఆ పక్షి గురించి తెలుసా అని అడగగానే ఏం చేస్తామండి, మనకి ఏదైనా ఒక విషయం తెలుసుంటే ఎవరైనా మనం అడగకపోయినా కూడా చెప్తాం కదా. సో ఈ అమ్మాయి కూడా చాలా ఎక్సైట్మెంట్తో, ఓ ఆ పక్షి నాకు తెలుసు, నేను రోజు దాని యొక్క సంగీతం వింటూ ఉంటాను, రోజు నేను పని పూర్తి చేసుకొని సంధ్యా సమయం అంటే సాయంత్రం సమయంలో ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పక్షి నాకు తీయటి పాటలు వినిపిస్తుంది, ఆ పాటలు వినగానే నాకు చాలా చక్కగా అలసటంతా తీరిపోయి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను, నా యొక్క అలసటంతా తీరిపోతుంది అని ఆ అమ్మాయి చెప్పుకొచ్చింది. సైనికోంకి అనురోధ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనురోధ్? రిక్వెస్ట్. అంటే సైనికులు అడిగారు అన్నమాట, అమ్మా మాకు ఆ పక్షి గురించి ఎక్కడ ఉంటుందో చెప్పవా, దాన్ని మేము కలవాలి అనేసి అడుక్కున్నారు ఆ అమ్మాయిని. సైనికోంకి అనురోధ్ పర్ లड़की ने चिड़िया को आवाज दी, मेरी छोटी सुंदर चिड़िया, हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं, क्या तुम उन्हें अपना गाना सुनाओगे? ఉన్న అందమైనటువంటి ఆవాజ్ అంటే ఏంటి, అందమైనటువంటి గొంతున్నటువంటి ఓ పక్షి, ఎక్కడున్నావు నువ్వు? సో మహారాజు గారు నీ యొక్క గొంతు వినాలనుకుంటున్నారు, నువ్వు వచ్చి పాడుతావా అని గట్టి కేకలేసిందండి. लड़की की बातें सुनकर चिड़िया बोली, मेरी संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है, फिर भी मैं राजा को अपना गाना अवश्य सुनाऊंगी. నా సంగీతము ఈ అడవుల్లో ఈ పచ్చటి ప్రకృతిలో చాలా బాగుంటుంది. సరే నువ్వు ఇంతగా చెప్తున్నావు కదా, మహారాజు గారు అడిగారని, కాబట్టి నేను తప్పకుండా మహారాజు గారికి నా గొంతు నా పాట వినిపించే ప్రయత్నం చేస్తాను అని చెప్పిందనమాట. ఇది ఫస్ట్ పార్ట్ అండి. దీనికి సంబంధించినటువంటి వర్క్ మనము పిల్లలకి ఇవ్వచ్చు. తర్వాత సెకండ్ పార్ట్లో నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.